క్యాబినెట్లోకి కొత్త వారికి స్థానం ఇచ్చే, కొత్త వారికి చోటు కల్పించే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏమైనా ఆలోచనలు చేస్తూ ఉన్నారా? అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ మార్పులు కావచ్చు, అటువైపు 10 మంది ఎమ్మెల్యేలు కూర్చొని నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకవైపు ఒక గూడపుటాన్ని చేసినారని చెప్పేసి ఒకటి వచ్చిన వార్తల్లో నిజమెంత మీన్స్ దాని ఫలితంగానే మంత్రివర్గంలో కొత్త వారిని తీసుకోబోతున్నారా అనేది డిస్కషన్ చేద్దాం. దాంతోపాటే ఇవాళ ఢిల్లీలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, పోలింగ్ జరగబోతూ ఉన్నది. ఇవాళ ఆ ఢిల్లీ పీఠాన్ని ఎవరు దక్కించుకుంటారు? ఇప్పటికీ 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న కేజ్రీవాలే మరోసారి ఢిల్లీ పీఠాన్ని ఏలబోతున్నాడా, ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోబోతున్నాడా అనేది కూడా డిస్కషన్ చేద్దాం. ఇంకో విషయం ఏంటంటే, మహాకుంభమేళలో మొన్న మౌని అమావాస్య నాడు తొక్కిసలాటై 48 మంది 50 మంది చచ్చిపోయారని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది. వాళ్ళకేదో కొంత 25 లక్షలు ఏమో ఒక మృతులకి నష్టపరిహారం కింద ఇచ్చారు. కానీ 50 మంది కాదు, వేలాది మంది ఆ తొక్కిసలాటలో చచ్చిపోయారు. 50 మంది అనేది చాలా తక్కువ వేసి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పింది. వేల మంది, వందల మంది చచ్చిపోయారు, వేలాది మంది గాయాలైనవి. ఒరిజినల్ లెక్క, నిజమైన లెక్కలను ప్రభుత్వం, అటు బీజేపీ ప్రభుత్వం, యూపీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, నిజాలను దాపెట్టింది అని చెప్పేసి పార్లమెంట్లో నిన్న ఖర్గే ఒక కామెంట్ చేసినాడు, ఒక సంచలన ఆరోపణ చేసినాడు. మరి అందులో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత, నిజమెంత కూడా ఇలా చూద్దాం. అంతకన్నా ముందు హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు చూస్తే 42% రిజర్వేషన్లపై 42% రిజర్వేషన్లు ఉత్తదే, రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అసెంబ్లీ సమావేశాల్లో కొరబడిన స్పష్టత. పార్టీ తరపున బీసీలకు సీట్లు ఇస్తామన్న సీఎం రేవంత్. బీజేపీ బీఆర్ఎస్ అలాగే ఇవ్వాలని సవాల్. బీసీ రిజర్వేషన్లపై చట్టం తేవాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రిజర్వేషన్లు ఎంత పెంచుతారో చెప్పాల్సిందే, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్. 3 గ్రూపులుగా ఎస్సీలు వర్గీకరణకు అసెంబ్లీ తీర్మానం. మాదిగలు ఉపకులాలకు 9%, మాలలు ఉపకులాలకు 5%, ఇతర వెనుకబడ్డ కులాలకు 1%. రిజర్వేషన్ల అమలుకు బీజేపీ కలిసి రావాలన్న సీఎం రేవంత్. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సానుకూలమన్న కేటీఆర్. సంపూర్ణ మద్దతు తెలిపిన బీజేపీ. హైడ్రా ఖబర్దార్, పేదల జోలికొస్తే అంతు చూస్తాం. ఖైరతాబాద్లో మిషన్ పెడితే ఊరుకోను, అవసరమైతే జైలుకైనా వెళ్తా. ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు. హైడ్రా దెబ్బకు ఎంతమంది చావాలి? కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆగ్రహం. దిల్ రాజు మెడకు ఐటీ ఉచ్చు, అధికారుల ప్రశ్నల వర్షం. 2 గంటల పాటు విచారణ. వ్యాపార లావాదేవీలపైన ఆరా. మస్తాన్ సాయి మర్డర్ స్కెచ్. లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్. శేఖర్ బాషా హత్యకు ప్లాన్. రహస్యంగా వీడియోలు రికార్డు చేసి బెదిరింపులు. పోర్న్ సైట్లకు అమ్ముకున్నట్టు ఆరోపణలు. నిఖిల్ ప్రైవేట్ వీడియోలు లీక్. రూమర్స్పై త్వరలో క్లారిటీ ఇస్తారన్న నిఖిల్. రేవంత్ను దించేస్తాం, కాంగ్రెస్ సర్కార్ను కూలదోస్తాం. నేను హోంమంత్రిని కాబోతున్నా, అవసరమైతే ఎంఐఎం సహకారం తీసుకుంటాం. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ లాంటి సంచలన వ్యాఖ్యలు. ఎందుకు ప్రభుత్వాన్ని కూల్చే వీళ్ళకు బాగా అలవాటు. ఎవరికి? బీజేపీకి. రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయితే కొంచెం గవర్నమెంట్ లుక్కలు ఉంటాయో, ఎమ్మెల్యేల మ్యాజిక్ నెంబర్ అటు ఇటు ఉంటుందో, అందులో ఏలు పెట్టడం, పుల్ల పెట్టడం, సర్కార్ను కూలగొట్టడం, ఆ ఎమ్మెల్యేలను కొనుక్కోవడమా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడ చేసుకోవడం, ఆడ ప్రభుత్వాన్ని ఏర్పడ్డాడు. కర్ణాటకలో చేసింది అదే కదా అప్పుడు. రైట్. ఈనాడుకు వస్తే ఎస్సీ వర్గీకరణకు సై. 3 గ్రూపులుగా 59 కులాలు. మాదిగలున్న గ్రూప్ 2లోని కులాలకు 9% రిజర్వేషన్లు. మాలలు ఎక్కువగా ఉన్న గ్రూప్ 3లోని కులాలకు 5%. అత్యంత వెనుకబడ్డ 15 కులాలకు 1%. 4 సిఫార్సులతో జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక. క్రిమీ లేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రభుత్వం. నివేదికను ఆమోదించిన ఉభయ సభలు. ఫిబ్రవరి 4 తెలంగాణ సోషల్ జస్టిస్ డే. ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత. దశాబ్దాల నాటి సమస్యకు శాశ్వత పరిష్కారం. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ రిజర్వేషన్కి సంబంధించి 3 గ్రూపులు ఉన్నాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. దానికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ వెళ్దాం డీటెయిల్స్కి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకు ఇవ్వడానికి మేము సిద్ధం. భాజపాలు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 42%కి చట్టబద్ధత తెస్తారని అనుకున్నాం. తాజా నివేదికలో
బీసీ జనాభా ఎందుకు తగ్గిందో చెప్పాలి కేటీఆర్. ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు. బీసీల జనాభా ఎందుకు తగ్గింది? భాజపా సభ్యుడు పాయల్ శంకర్ ప్రశ్న. కాంగ్రెస్లో చేరిన బారాస ఎమ్మెల్యేలకు నోటీసులు 10 మందికి. భారతీయులకు సెగ. అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం 205 మందితో అమృత్సర్కు 17,940 మందిని పంపేందుకు తుది ఉత్తర్వులు. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల. రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ. వాణిజ్య యుద్ధం తీవ్రం. అమెరికా టారిఫ్లపై చైనా ప్రతీకారం. దిగుమతులపై సుంకాల విధింపు. గూగుల్పై దర్యాప్తు. పేదల కష్టాలు మీకేం తెలుసు? గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదరికం అంటే బోర్. రాజ్యాంగం, దేశ ఐక్యత వారికి తెలియవు. రాహుల్పై మోడీ పరోక్ష విమర్శలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధం. నేడే పోలింగ్. రాష్ట్రానికి కొత్త రైల్వే ప్రాజెక్టులు లేనట్లే. కేటాయింపుల్లో గత ఏడాది కంటే 1 కోటి మాత్రమే పెరుగుదల. మీరు ఇస్తే పర్షన్ కావాలి, ఇస్తే ఆశ్చర్యపోవాలి. కేంద్రం రాష్ట్రానికి ఏమన్నా ఇస్తే అరే ఇచ్చిరా అని ఆశ్చర్యపోవాలి. ఇవ్వకపోతే ఆశ్చర్యం ఏముందల్లా? ఊహించిందే కదా. అమెరికా నుంచి భారత్కు 205 మంది అక్రమ వలసదారులు వెనక్కి. వర్గీకరణకు సై. మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1%. క్రిమీ లేయర్ సిఫారసును తిరస్కరించిన ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణ అమలు చేస్తాం. అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. సుదీర్ఘ చర్చ. వారం 10 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్కు కసరత్తు. సుప్రీం తీర్పు ఇచ్చిన గంటన్నరలోనే సీఎం స్పందించారు. దామోదర్ రాజనరసింహ. బీసీలకు 42% సీట్లు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఇస్తాం. చట్టపరంగా అవకాశం లేకపోయినా మేము సిద్ధం. బీఆర్ఎస్ బీజేపీ 42% ఇచ్చేందుకు సిద్ధమా? బీఆర్ఎస్ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీలు 51%. మా సర్వే ప్రకారం 56.33% ఉన్నారు. వారి సర్వేలో ఓసీలు 21%. మా సర్వేలో 15.79%. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వివరాలు ఇవ్వలేదు. సర్వేలో పాల్గొనని సభ్యులకు మాట్లాడే అర్హత లేదు. మేము చేసిన సర్వేనే అధికారిక డాక్యుమెంట్. ఒక్క కుటుంబం కోసమే నాటి సమగ్ర కుటుంబ సర్వే. అది ఒక ఫాల్తు రిపోర్టు. అందులో చెప్పినన్ని ఎస్సీ కులాలు ఉంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. కులగణన ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. ఎస్సీ వర్గీకరణ అమల్లో దేశంలో మేమే ముందు. సుప్రీంకోర్టు తీర్పు నాడే మాటిచ్చాం, నిలబెట్టుకున్నాం. రాజకీయ జీవితంలో ఆత్మసంతృప్తినిచ్చిన రోజు ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాటి మా సర్వే అధికారికమే. సర్వేను బహిష్కరించాలని అప్పట్లో రేవంత్ రెడ్డి చెప్పలేదా? ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి సీఎం రేవంత్ వ్యాఖ్యలకి, అసెంబ్లీలో రేవంత్ చేసిన వ్యాఖ్యలకి కేటీఆర్ కౌంటర్ వేసినారు. అభయహస్తం అమలు ఎప్పటి నుంచో చెప్పాలని డిమాండ్. నిమిషంలోనే సభ వాయిదా వేయడంపై బీఆర్ఎస్ నేతల ఖండన. రేవంత్ రెడ్డిని తెలంగాణలో తిరగనీయం. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. 42% రిజర్వేషన్ల తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. తలసాని. శాసన మండలిలో బీఆర్ఎస్ వాకౌట్. అదరగొట్టిన ఒంగోలు జాతీయ ఆవు. బ్రెజిల్లో జరిగిన వేలంలో 40 కోట్లు పలికిన వియాటిన. ఒంగోలు జాతి ఆవు కంటే రెట్టింపు సైజు. బరువు 1101 కిలోలు. ఈ ఆవు 41 కోట్లు పలికిందంట. అత్యంత ఖరీదైన గోవుగా ప్రపంచ రికార్డు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు. రాహుల్ అర్బన్ నక్సల్. దేశంపై యుద్ధాన్ని ప్రకటించారు. గుడిసెల్లో పేదలతో ఫోటోలు దిగే వాళ్లకు ఆ పేదల బాధలు అర్థం కావు. 50 ఏళ్లలో గరీబీ హఠావో కాలేదు. మేము 10 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. అద్దాల మేడ కోసం ఎన్నికల్లో అసాధ్య హామీలు ఇస్తున్నారంటూ కేజ్రీవాల్పై విమర్శ. చైనా దురాక్రమణపై రాహుల్వి తప్పుడు ఆరోపణలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాహుల్పై సభా హక్కుల నోటీసు. రాజ్తరుణ్ లావణ్య కేసులో తెరపైకి ఆర్జేఎస్ శేఖర్ భాష. ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయితో కలిసి పథకం. లావణ్య ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసి గుట్టుగా 150 గ్రాముల డ్రగ్స్ పెట్టేందుకు ప్లాన్. మస్తాన్ శేఖర్ మాట్లాడుకున్నట్టుగా చెబుతున్న ఆడియోను పోలీసులకు అందజేసిన లావణ్య. శేఖర్ భాషానికి కూడా అదుపులోకి తీసుకునే ఛాన్స్. బయటపడుతున్న మస్తాన్ ఘోరాలు.
300 మంది యువతుల వీడియోలు. మస్తాన్ను వారం కస్టడీకి అనుమతించాలని పిటిషన్. చూస్తే బీసీల జనాభా తగ్గినట్లు చూపిస్తున్నారు. గత సమగ్ర కుటుంబ సర్వే కంటే కులగణలో బీసీలు ఎలా తగ్గారు? బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఒక వాదన తీసుకొచ్చారు. గత సమగ్ర కుటుంబ సర్వేలోనేమో బీసీలు ఎక్కువ మంది ఉంటారు, ఇప్పుడు తగ్గినట్టు ఎట్లా చూపిస్తారు? ఏం లెక్కలు చేసారు, ఏం తప్పుడు సర్వేలు చేసారు అని చెప్పేసి ఈ కులగణన మీద నిన్న అసెంబ్లీ నుంచి అన్ని పార్టీలు, ఇటు కేటీఆర్ కూడా దాన్ని కొంత వ్యతిరేకించి దాని మీద కామెంట్ చేసిండు. అటు బీజేపీ నుంచి పాయల్ శంకర్ కూడా మీరు చేస్తే సర్వే మొత్తం తప్పు ఉన్నది, అందులో బీసీల లెక్క ఎట్లా తక్కువ చేస్తారు, తక్కువ చేసేట్టు చూపిస్తారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఇక చూస్తే నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్కు చేరిన అస్థిన రాజకీయ పోరు. గెలుపుపై కమలం ఆశాభావం. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ అధికారం నిలుపుకోవడానికి అష్టకష్టాలు. ఈవీఎంలలో తీర్పు నిక్షిప్తం చేయనున్న ఓటర్లు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో కదలిక. బీఆర్ఎస్ ఫిర్యాదుపై లిఖితపూర్వకంగా స్పందించాలని కోరిన స్పీకర్ కార్యాలయం. 4 నెలల గడువు కోరిన పలువురు ఎమ్మెల్యేలు. ఏడాది అవుతుంది, మళ్ళీ 4 నెలలు అయింది. ఆయన ఏదో ఒకటి తెలిసి అవును మేము చేరినాం, మేము మారినాం, ఈ పార్టీలో ఉంటాం అని చెప్పొచ్చు కదా ధైర్యంగా. పార్టీ మారేటప్పుడేమో సమయం అవసరం లేదు, మారినాక సమయం అవసరమా? వెలుగుకొస్తే ఇవాళనే ఢిల్లీ ఎన్నికలు. 1.56 కోట్ల మంది ఓటర్లు, 13,000 పోలింగ్ సెంటర్లు, 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిఘా ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% అనే వార్తను కూడా ఇక్కడ వెలుగులో మెయిన్గా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇస్తాం, ఇదే మా కమిట్మెంట్, అట్లా ఇచ్చేందుకు బీఆర్ఎస్ బీజేపీ సిద్ధమా? అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సవాల్. బీఆర్ఎస్ హయాంలో సర్వేకు చట్టబద్ధత లేదు, తీర్మానం చేస్తే సరిపోదు, కులగణనకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నాడు. బీసీల లెక్కలపై అనుమానాలున్నాయి. జిహెచ్ఎంసీలో 30% మంది సర్వేలో పాల్గొనలేదు, మళ్ళీ సర్వే చేయాలని తలసాని డిమాండ్. లెక్కలన్నీ ఇంత స్పష్టంగా ఉంటే రాద్ధాంతం ఎందుకు? బీఆర్ఎస్ బీజేపీపై మంత్రి ఉత్తమ్ ఫైర్. బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు 21% ఉంటే మా సర్వేలో 15%కి తగ్గింది. 2014లో బీసీ జనాభా 51%గా చూపితే కులగణన సర్వేలో ఆ సంఖ్య 56%కి పెరిగింది. అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి రెడీ. ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టించొద్దు. సర్వే రిపోర్ట్ను అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడి. అమెరికాలో అక్రమంగా ఉంటున్న మనోళ్ళు వెనక్కి. 205 మందితో అమెరికా నుంచి బయలుదేరిన విమానం. అమెరికాపై చైనా టారిఫ్లు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు. అసెంబ్లీ సెక్రటరీ పంపించింది నిన్న నోటీసులు. త్రిష అండర్-19 వరల్డ్ కప్ వచ్చింది కదా మొన్న, మహిళల వరల్డ్ కప్లో. ఆ వరల్డ్ కప్ రావడానికి ఉమెన్ ఆఫ్ ద సిరీసు మొత్తం ఆట మొత్తాన్ని తన ఆటతోటి, తన అద్భుతమైన ప్రతిభతోటి మనకు అండర్-19 మహిళల క్రికెట్ వరల్డ్ కప్ రావడానికి కారణమైంది అమ్మాయి భద్రాచలం త్రిష. ధృతికి ఘన స్వాగతం. ఐసీసీ అండర్-19 ఉమెన్ T20 వరల్డ్ కప్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలు గొంగడి త్రిష, కేసరి ధృతి మంగళవారం ఉదయం హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వీరికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పెద్ద ఎత్తున అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆధార్లో 3.80 కోట్లు, కులగణనలో 3.70 కోట్ల. అంటే ఆధార్ లెక్కలనేమో బీసీలు ఎక్కువ ఉంటారు, కులగణన వేస్తే తక్కువ వస్తారు. ఎట్లా తగ్గుతుంది లెక్క పెరగాలి, లేకపోతే ఉన్నట్టే ఉండాలి, కానీ ఎట్లా తగ్గుతుంది అని చెప్పేసి అసెంబ్లీ అక్బరుద్దీన్ వేసి ఒక కామెంట్ చేసాడు. రాష్ట్ర జనాభా లెక్కల్లో ఏది కరెక్ట్? ఏ టూల్స్ వాడి డేటాను అసెస్ చేయొచ్చు కదా. సర్వేలో కేవలం ముస్లిం మైనార్టీలనే చేర్చారు. క్రిస్టియన్లు, పార్సీలు, సిక్కులు, జైనులు ఏం పాపం చేశారు? కులగణన సర్వే సమగ్ర రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాలని ఓవైసీ డిమాండ్. బీసీల లెక్క తగ్గించిండ్రు, ప్రభుత్వ లెక్కలకు జనాభా లెక్కలకు పొంతన లేదు. పాయల్ శంకర్, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శ. ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాలి. కులగణన సర్వేలో తేలిన మాల మాదిగల లెక్కలు బయట పెట్టాలి. మాలల ఆత్మగౌరవం కోసమే సింహగర్జన సభ పెట్టినాం. మాల మాదిగ
మాదిగ నేతకాణీలకు కార్పొరేషన్లు పెట్టాలని విజ్ఞప్తి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, భవిష్యత్తులో సమస్యలు రాకుండా జీవోలు తెస్తాం. తెలంగాణ సోషల్ జస్టిస్ డేగా ఫిబ్రవరి 4 అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఎస్సీ వర్గీకరణకు మండలి ఆమోదం, తీర్మానం ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక దిశలోకి వస్తే, పాత పన్ను విధానాన్ని రద్దు చేయబోం, ప్రజలు కోరుకున్నంత కాలం అట్లనే ఉంచుతాం. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. గుడిసెల్లో ఫోటోలు దిగే వారికి పేదల బాధలు తెలియవు. మోడీ బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్లో అమలు. నేడు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్టు ప్రవేశపెట్టిన సీఎం, సభ్యుల ఆమోదం. వీళ్ళు 42%, మేము ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు మేము అమలు చేస్తాం, మరి మీరు కూడా అమలు చేస్తారా అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మిగతా ఏ పార్టీ అయితే బీజేపీ బీఆర్ఎస్లను సవాల్ చేసిండు. చట్టబద్ధత రాకుండా ఒకవేళ సుప్రీంకోర్టు ఒప్పుకోకపోయినా, కేంద్రం పర్మిషన్ ఇవ్వకపోయినా సరే, రాజకీయంగా మా పార్టీ వైపుగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి అసలు మీరు ఇచ్చిన బీసీ లెక్కనే తప్పుంది. మీరు కులగణన సర్వే చేసి బయట పెట్టిన లెక్కలు చాలా తప్పుల తడకగా ఉన్నాయి. సర్వే మొత్తం తప్పు జరిగింది. గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు ఒక లెక్కలు ఉంటే, జనాభా లెక్కలు ఒక తీరుగుంటే, ఆధార లెక్కలు ఒక తీరుగుంటే, మీరు చేసిన కులగణన లెక్కలు ఇంకో తీరుగా ఉన్నాయి, చాలా తప్పుల తడకగా ఉందని చెప్పేసి మరోవైపు ప్రతిపక్షాలు కులగణన సర్వేను దాన్ని మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందుకే త్వరలో కులగణన సర్వేలో తేలిన లెక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ, ఆ రిపోర్ట్ మొత్తం కూడా జనాలకు అందుబాటులో ఉంచుతాం, ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతాం అని చెప్పేసి చెప్పింది గవర్నమెంట్. 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, ఏకసభ్య కమిషన్ సిఫారసు, క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించిన క్యాబినెట్. శాసనసభలో నివేదిక ప్రవేశపెట్టిన సీఎం, మండలిలో బట్టి, ఉభయ సభల ఆమోదం. బీసీలు ఎలా తగ్గారు? సమగ్ర కుటుంబ సర్వేలో 51%, ఇప్పుడు 46%. ఎలా? బీసీ డిక్లరేషన్ అమలు చేయండి కేటీఆర్. బీసీ కుటుంబాల్లో పిల్లలే పుట్టలేదా? బీసీల సంఖ్య ఎలా తగ్గింది? కొత్తగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అన్నారు. సుప్రీంకోర్టులో ఎవరైనా పిటిషన్ వేస్తే నివేదిక కొట్టివేస్తారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. బీఆర్ఎస్ నిన్న విప్లను నియమించింది. శాసనసభకు వచ్చేసి కేపీ వివేకానంద గౌడు, మండలికి వచ్చేసి సత్యవతి రాథోడ్ను బీఆర్ఎస్ విప్పులుగా కేసీఆర్ నిన్న ఎంపిక చేసినట్టు. విమర్శల కన్నా సూచనలు ఇస్తే మంచిది. కాంగ్రెస్ పార్టీని కూనంనేని సాంబశివరావు, సిపిఐ వన్ అండ్ ఓన్లీ ఎమ్మెల్యే, ఒక్క మాట కూడా అనలిస్తున్నాడు, ఈగ కూడా వాళ్ళనిస్తున్నాడు. రీసర్వే చేయాలంటే అది ఎప్పటికీ అయిపోదు. 2014 సర్వేతో దీనిని పోల్చొద్దు. చర్చ పెట్టి చేతులు దులుపుకోవద్దు. కులగణన సర్వేపై అనేక అభ్యంతరాలు ఉన్నాయి. కూనంనేని కులగణన సర్వే నివేదికను అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదు? ప్రకటనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నాంపల్లిలో చాలామందికి డబుల్ ఓటర్ కార్డులు ఉన్నాయి. ఏఐ టెక్నాలజీతో సర్వే చేపట్టాలి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. సమగ్ర కుటుంబ సర్వే వివరాలు వెబ్సైట్లోంచి డిలీట్ చేసారు. అంటే ఒకవైపు కులగణన సర్వే, ఈ సర్వే వివరాలు ఏ కులానికి ఎంత అనేది మొత్తం క్లియర్గా ప్రజలకు అందుబాటులో ఉంచుతాం, జనాలకు వివరాలు తెలిసేలాగా చేస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఉంటారు. వెబ్సైట్లోకి వెళ్ళి సమగ్ర కుటుంబ సర్వే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే చేసిందో ఆ సర్వే వివరాలు, డీటెయిల్స్ అన్నీ కూడా డిలీట్ చేసినారు. అంటే డిలీట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఈ కొత్తది పెడతారైనా, కొత్తది పెట్టినా కూడా పాత దాంట్లో గింత లెక్క ఉండే, కొత్త దాంట్లో గింత లెక్క ఉంటుంది కదా. ఏమో ఈ నిర్ణయాలు చిన్నపిల్లలు కొట్లాడలేకనే ఉంది. అన్న క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు? నిరీక్షణలతో విసిగిపోతున్నాం. కార్యకర్తలు, కేడర్కు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాం. హైకమాండ్ ఆలోచన ఏందో తెలియట్లేదు. అసెంబ్లీ లాబీల్లో ఆశావహుల ఆవేదన. వివరణ ఇవ్వండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు. లిఖిత పూర్వక వివరణ కోరిన శాసనసభ కార్యదర్శి. బీఆర్ఎస్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే గడువు కోరుతామన్న కడియం శ్రీహరి. అదే బాటలో మిగతా ఎమ్మెల్యేలు. వలస ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ న్యాయ సహకారం ఎందుకు చేయదు? మీ పార్టీలో వచ్చినప్పుడు చేస్తారు కదా. సచివాలయానికి బాంబు బెదిరింపు. సీఎం పిఆర్ఓకు కాల్.
ఎస్పీఎఫ్ పోలీసుల అదుపులో నిందితుడు. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలన్నా ఇక పేదలకి దీని గురించి మాట్లాడుకోవచ్చు మనం. ఉపాధి హామీ నుంచి 1.5 కోటి మంది తొలగింపు. 2022-2024 మధ్య కాలంలో ఈ ఉపాధి హామీలు ఎవరైతే జాబ్ కార్డుదారులు ఉన్నారో 1.5 కోటి మందిని తీసేసారంట. నకిలీ తప్పు జాబ్ కార్డులు ఉన్న వారంతా అవుట్. గ్రామాలను శాశ్వతంగా విడిచిపెట్టిన వారి వివరాలు సైతం తీసేస్తారంట. పట్టణ ప్రాంతాలుగా మారిన గ్రామాల్లోనూ కొన్ని పేర్లు తీసేస్తారంట. పార్లమెంట్లో వివరాలు వెల్లడించింది కేంద్రం. 1500 న్యూడ్ వీడియోలు మస్తాన్ సాయి వద్ద గుర్తించిన పోలీసులు. అందులో బీఆర్ఎస్ నేతలవి ఉన్నట్టు అనుమానం. నిందితుడికి అండగా మాజీ మంత్రి పిఏ, గత ప్రభుత్వంలోని 2 పెద్దలు. డ్రగ్స్ పంపిణీ వ్యవహారంలోనూ అతడి హస్తం. లావణ్య ఫిర్యాదుతో అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులు. నేడు ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్. ఓటేనున్న 1.5 కోటి మంది. ఒకే విడతలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. యూపీ, తమిళనాడులో 2 స్థానాలకు బైపోల్. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్. 8న ఫలితాలు. ఇక తెలంగాణలో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఏదైతే నిన్న శాసనసభ సంబంధించిన సెక్రటరీ నోటీసులు పంపిండో, కారు పార్టీలకు గెలిచి చెయ్యి పార్టీలకు వేరు కదా 10 మంది ఎమ్మెల్యేలు. వీళ్ళు దానం నాగేందరు, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీ, సంజయ్, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది శాసనసభ సెక్రటరీ. దాని కనుక వీళ్ళు మళ్ళీ ఇంకా 4 నెలలు వివరణ దాన్ని ఏమంటారు ఎక్స్టెండ్ అడుగుతారు. 4 నెలల తర్వాత చెప్తాం, కొంచెం టైం కావాలని. ఎప్పుడో ఆలోచించుకొని పెట్టుకోవాలి కదా ఇట్లాంటిది జరుగుతుందని చెప్పేసి. సో వీళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకుంటే కనుక తెలంగాణలో కూడా మళ్ళీ త్వరలో ఉప ఎన్నికలు రాక తప్పదు. ఇప్పటికే కేటీఆర్ చెప్తున్నాడు కదా క్యాడర్కి, రెడీగా ఉండండి, ఉప ఎన్నికలు వస్తాయి, చిత్తుగా ఓడగొట్టాలని చెప్పేసి. చూడాలి మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది ఏందనేది. రైట్. ఇది దిశ. ఇక సాక్షికి వెళ్తే నేడే అస్థిన సమరం, మృతుల సంఖ్యను దాస్తున్నారు. ఈయన కూడా అన్నాడు, ఖర్గే అన్నాడు. ఈయన అఖిలేష్ యాదవ్ కూడా, ఎస్పీ లీడర్ అఖిలేష్ యాదవ్ కూడా మహాకుంభమేళలో జరిగిన తొక్కేసలాట మృతులను లెక్క తప్పు చెప్తున్నారని చెప్పేసి ఈయన కూడా అన్నాడు. చారిత్రాత్మక ఘట్టం. ఒకే రోజు కులగణన, ఎస్సీల వర్గీకరణపై నివేదికలకు క్యాబినెట్, అసెంబ్లీ ఆమోదం. స్వతంత్ర భారత్లో ఇదే తొలి కులగణన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాల స్థితిగతులు మెరుగుపరిచేందుకే తాజా సర్వే. కులగణన సర్వేలో రేవంత్ రెడ్డి. రాజ్యాంగాన్ని అర్థం చేసుకోలేరు, రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ ఆగ్రహం. విపక్ష నేతలు అర్బన్ నక్సలైట్ల భాష మాట్లాడుతున్నారు. తప్పుడు హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం మాకు తెలియదు. ప్రజల సొమ్ముతో అద్దాల మేడ నిర్మించుకోలేదు, పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చాం. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో చర్చకు సమాధానం. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది వార్త. 59 కులాలు 3 గ్రూపులు అని చెప్పేసి. ఇంకా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. 10 మందికి నోటీసులు పంపించిన అసెంబ్లీ కార్యదర్శి. అంతటా కడుపు కోతే. రాష్ట్రంలో భారీగా జరుగుతున్న సిజేరియన్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ తగ్గిన సాధారణ ప్రసవాలు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 80% వరకు సిజేరియన్లే. నార్మల్ డెలివరీ లేవు అసలు. పురిటి నొప్పుల భయంతో సాధారణ ప్రసవాలకు విముఖత చూపుతున్న కొందరు గర్భిణులు. తగ్గిన మిడ్వైఫ్ సేవలు. అవగాహన కల్పించని సర్కార్. డోజ్ బృందంలోకి భారత సంతతి యువకుడు ఎలన్ మస్క్ ఎంపిక చేసిన 6 యువ ఇంజనీర్ల బృందంలో 22 ఏళ్ల ఆకాష్ బొబ్బా, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో నిపుణుడు. రైట్. ఇది మెయిన్గా నిన్న భూటాన్ రాజు మహాకుంభమేళలో స్నానానికి వచ్చిండు. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ మంగళవారం, ఏం పేరు ఇది మళ్ళీ ఒకసారి చదువుదాము. భూటాన్ రాజు జింగ్మే కేసర్ నంగ్యాల్ వాంగ్చుక్ మంగళవారం మహాకుంభ్ నగర్ను సందర్శించారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేశారు. ఈయన ఆదిత్యనాథ్ యూపీ సీఎం. రైట్. ఇక ఇది సాక్షి. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బీసీల కోట ఓవర్ టు ఢిల్లీ. ఇంటింటి సర్వే పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ. బగ్గుమన్న బీసీలు చించేసారు నిన్న నివేదిక. 42% రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ సర్కార్.
కేంద్రం ఆమోదిస్తేనే లేదు, కేంద్రం ఆమోదిస్తేనే అమలు, లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్. కామారెడ్డి డిక్లరేషన్కు పాతరేసి కాంగ్రెస్ కొత్త పాట పాడుతుందని చెప్పేసి విపక్షాలు మండిపడుతున్నాయనే వార్త రాసిండు. ధైర్యం కోల్పోవద్దు, తల్లుల కన్నీళ్లను పసిబిడ్డలు తుడిచే దుస్థితి రావడం దయానీయం. రోజుకోరైతే ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం మంత్రులు ఏం చేస్తున్నారు? గూడు చిదిమిన బుల్డోజర్. చారకొండలో 29 నివాసాల తొలగింపు, బైపాస్ రోడ్డు కోసం బలవంతంగా కూల్చివేత. బాధితులు అడ్డుకున్న కనికరించని అధికారులు, పిల్లలను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు, లిఖితపూర్వక వివరణ కోరిన అసెంబ్లీ కార్యదర్శి. ఎప్పటిలోగా సమాధానాలు చెప్పాలో లేఖలో నోటీసులో లేదని చెప్పేసి కడియం శ్రీ ఒక కామెంట్ చేసిండు. సుప్రీం వ్యాఖ్యలు, నోటీసులతో గొడవ దూకిన ఎమ్మెల్యేలో దడ. వేం నరేందర్ రెడ్డితో సమావేశం, సీఎంను కలిసే యత్నం విఫలం. సీఎం గారు నన్ను బతికించండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుంటే బతుకుడు కష్టమే, మీరు ఆలస్యం చేస్తే నన్ను చావుకు దగ్గర చేస్తున్నది. నా కిడ్నీలు పాడైనాయి, డయాలసిస్కు డబ్బులు లేవు, దవాఖానలో హెల్త్ కార్డు చెల్లుబాటు కావడం లేదు. ముఖ్యమంత్రికి రిటైర్డ్ ఎస్ఐ నారాయణ సింగ్ లేఖ. రిటైర్డ్ ఉద్యోగుల పాలిట శాపంలా సర్కార్ అని చెప్పేసి ఈ వార్త మీద హరీష్ రావు కామెంట్ చేసినాడు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.